యంగ్ టైగర్ ఎన్టీఆర్ మ్యాన్ ఆఫ్ మాసెస్ గా మారుతూ ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత చేస్తున్న మూవీ దేవర. 2 భాగాలుగా తెరకెక్కుతున్న ఈ సినిమాను కొరటాల శివ తెరకెక్కిస్తున్నారు. దీంతో దేవరకు భారీ డిమాండ్ ఏర్పడుతోంది. సినిమాల పరంగా ఈ ఏడాది సమ్మర్ సీజన్ ఎంత చప్పగా సాగిందో అందరికీ తెలిసిందే. ఎన్నికల కారణంగా పెద్ద సినిమాలన్నీ వెనక్కి వెళ్లాయి. దేవర, కల్కి సినిమాలు వాయిదా పడ్డాయి. కానీ జూన్ నుంచి పెద్ద సినిమాల జాతర మొదలు కాబోతోంది. ముందుగా కల్కి 2898 ఏడీతో బాక్సాఫీస్ వేట మొదలు పెట్టబోతోంది. జూన్ 27న కల్కి థియేటర్లోకి రానుంది. ఆ తర్వాత ఆగస్టులో పుష్ప 2 రావాల్సి ఉంది. కానీ షూటింగ్ డిలే అవ్వడం, పోస్ట్ ప్రొడక్షన్ కారణంగా డిసెంబర్లోకి పుష్ప 2 వాయిదా పడింది. దీంతో కల్కి తర్వాత రానున్న పెద్ద సినిమా దేవర మాత్రమే. దీంతో బిజినెస్ పరంగా దేవరకు మరింత డిమాండ్ పెరిగినట్లుగా తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోనే ఈ సినిమా 125 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లుగా తెలుస్తోంది. ఏపీ థియేట్రికల్ రైట్స్ ను సితారా ఎంటర్టైన్మెంట్స్, నైజాం రైట్స్ దిల్ రాజు దక్కించుకున్నట్లుగా చెప్తున్నారు. దీంతో 2 తెలుగు స్టేట్స్ లో దేవరను భారీ ఎత్తున రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు. కల్కి తర్వాత కాస్త గ్యాప్ తో వస్తున్న పెద్ద సినిమా అవడంతో దేవరపై వసూళ్ల వర్షం కురిసేలా ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇప్పటికే ఓవర్సీస్ తో పాటు హిందీ వర్షన్ దేవర రైట్స్ భారీ రేటుకు అమ్ముడుపోయాయి. మొత్తంగా ఈ సినిమా భారీ బిజినెస్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక అక్టోబర్ 10న రావాల్సిన దేవర సెప్టెంబర్ 27కి ప్రీపోన్ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ థాయిలాండ్ లో జరుగుతోంది. ఇక్కడ ఎన్టీఆర్, జాన్వీ కపూర్లపై రొమాంటిక్ సాంగ్ షూట్ చేస్తున్నారు. ఇక్కడతో దేవర షూటింగ్ దాదాపుగా చివరి దశకు చేరుకున్నట్లే. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.